హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేరళలో మరోసారి హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా కొంతమంది ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కొచ్చిలోని పల్లూరుత్తి అనే ప్రాంతంలో సెయింట్ రీటాస్ పబ్లిక్ స్కూల్కు ఈ హిజాబ్ను ధరించి వెళ్లారు. దీంతో అక్కడి యాజమాన్యం దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఆ స్కూల్ చర్చి ఆధ్వర్యంలో నడిపిస్తోంది కాబట్టి ఈ స్కూల్లో యూనిఫామ్ తప్ప ఇతర మతాలకు సంబంధించిన ఎటువంటి దుస్తులను మేము అలో చేయము. కాబట్టి విద్యార్థుల్లో యూనిటీ కావాలి అన్నా కూడా విద్యాశాఖ చట్టాల ప్రకారం కూడా ఖచ్చితంగా మీరు యూనిఫామ్ను మాత్రమే ధరించి రావాలి, ఈ విధంగా హిజాబ్ను ధరించి రావడానికి అస్సలు వీల్లేదు అని ఆ స్కూల్ సైతం చెప్పేసింది. దీంతో ఇది కాస్త పెద్ద వివాదంగా ఇప్పుడు మారుతోంది. అంతేకాకుండా దీనిపై కేరళ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ స్పందించినందుకు దానిపై చర్చి కూడా పెద్ద ఎత్తున వివాదాన్ని రేపుతున్నాయి. ఏకంగా కమ్యూనిస్ట్ గవర్నమెంట్నే వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీని వెనక ఎస్డిపిఐ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ గతంలో నిషేధించబడిన పిఎఫ్ఐకి అనుబంధ రాజకీయ సంస్థ. ఈ పార్టీ కూడా ఈ హిజాబ్ వివాదం వెనుక తెర వెనుక కుట్ర చేసినట్టు మనందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఆ కుట్ర ఏమిటి అండ్ కేరళ గవర్నమెంట్పై చర్చ సంఘాలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి, ఈ హిజాబ్ వివాదం ఎందుకు ఇప్పుడు తెరపైకి వచ్చింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా పల్లూరుత్తి అనే ప్రాంతంలో సెయింట్ రీటా పబ్లిక్ స్కూల్లో కొంతమంది అమ్మాయిలు అయితే ఈ హిజాబ్ను ధరించి వచ్చారు. మమ్మల్ని ఖచ్చితంగా మీరు స్కూల్లో అలో చేయాల్సిందే అని చెబుతూ ఉన్నారు. జనరల్గా అయితే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ విధంగా హిజాబ్ ధరించి వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం కొంతమంది అమ్మాయిలు ఈ హిజాబ్ను ధరించి రావడంతో అక్కడి యాజమాన్యం కూడా వ్యతిరేకించింది. ఈ స్కూల్లో కేవలం యూనిఫామ్ మాత్రమే మేము అలో చేస్తాం, ఇంకేది అలో చేయము అని చెప్పడంతో వీళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత పెద్ద ఎత్తున కొన్ని ముస్లిం సంఘాలు అక్కడికి వచ్చి ఆందోళన చేయడంతో ఇక స్కూల్ను సైతం ఒక 2 రోజుల పాటు మూసివేశారు. అయినా కూడా ఈ సమస్య అనేది సద్దు మనగలేదు. ఇది పెద్ద ఎత్తున వివాదానికే దారి తీసింది. మొత్తం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూళ్ళలో ఖచ్చితంగా హిజాబ్ను అలో చేయాల్సిందే అని ముస్లిం సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చాయి. దీంతో ప్రభుత్వం సైతం హిజాబ్కు అనుకూలంగానే మాట్లాడింది. అక్కడి విద్యాశాఖ మంత్రి వి శివన్కుట్టి ఈ హిజాబ్ వివాదంపై స్పందించారు. చాలా వరకు స్కూళ్ళు ఈ హిజాబ్ను వ్యతిరేకించవద్దు, విద్యార్థులకు ఎడ్యుకేషన్ అనేది ప్రాథమిక హక్కు కాబట్టి వాళ్ళు ఎలా వచ్చినా కూడా మీరు అలో చేయాల్సిందే అనే విధంగా వి శివన్కుట్టి విద్యాశాఖ మంత్రి మాట్లాడారు. దీంతో చర్చి తీవ్రంగా ఈయన్ను వ్యతిరేకించింది. మీరు ఆ విధంగా ఎలా మాట్లాడుతారు, విద్యాశాఖ చట్టాల ప్రకారమే హిజాబ్ లాంటి మతపరమైన దుస్తులను స్కూల్లో అనుమతించకూడదు, కేవలం యూనిఫామ్ మాత్రమే అనుమతించాలి. అలాంటిది ఒక విద్యాశాఖ మంత్రి అయి ఉండి చట్టాలు తెలియకుండా మీరు ఈ విధంగా ఎలా వ్యాఖ్యానిస్తారు అని అక్కడి చర్చి సంఘాలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. అయితే నిజానికి ఈ వివాదం వెనుక ఎస్డిపిఐ పార్టీ ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ స్కూల్ ఎదుట కొంతమంది ఎవరైతే అమ్మాయిలు హిజాబ్ ధరించి వచ్చారో ఆ అమ్మాయిలో ఒక ఆమె తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెకు ఎస్డిపిఐ పార్టీతో దగ్గరి సత్సంబంధాలు ఉన్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె ఈ ఎస్డిపిఐ పార్టీ ఆదేశాల మేరకే తమ కూతుర్లను ఈ విధంగా హిజాబ్ ధరింపజేసి కావాలని వివాదం చెలరేగేలా చేశారా అనే అనుమానం సైతం కలుగుతోంది. ఎందుకంటే గతంలో కర్ణాటకలో సరిగ్గా ఇదే విధంగా హిజాబ్ వివాదం అనేది చెలరేగింది. అప్పట్లో నిషేధిత పిఎఫ్ఐ అనే సంస్థ ఈ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఈ పిఎఫ్ఐకు అనుబంధ విభాగమైన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కొంతమంది విద్యార్థులు ఒక కాలేజీ ఎదుట మేము హిజాబ్ను ధరించి వస్తాము, మమ్మల్ని అలో చేయండి అని కోరగా అది కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది. చాలా వరకు నిరసనలు ఇలాంటివి జరిగాయి. అంతేకాకుండా బెంగళూరు నడిబొడ్డున అల్లర్లు సైతం చెలరేగాయి. దీంతోపాటు కొన్ని చోట్ల అయితే బజరంగ్ దళ్ కార్యకర్తలను సైతం పిఎఫ్ఐ అనుబంధ నాయకులు చంపిన దాఖలాలు కూడా వచ్చాయి. ఇది పెద్ద ఎత్తున హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత ఈ వివాదం కాస్త హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఇలా చేరింది.
హైకోర్టు కూడా ఒకే ఒక్క మాట చెప్పింది. అదేమిటంటే హిజాబ్ అనేది ఇస్లాంలో ప్రాథమిక హక్కు కాదు. అంటే ప్రాథమికంగా పాటించవలసిన మతపరమైన హక్కు కాదు కాబట్టి ఇది విద్యాశాఖ చట్టాలు దీన్ని ఓవర్ రైట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా విద్యాలయాల్లో ప్రవేశించాలి అంటే హిజాబ్ ధరించి రాకూడదు. మీరు ఖచ్చితంగా యూనిఫామ్ మాత్రమే ధరించి రావాలి. ఇదే విద్యాశాఖ చట్టాలు చెబుతున్నాయి కాబట్టి మీరు చట్టాలను ఖచ్చితంగా పాటించాల్సిందే అని కర్ణాటక హైకోర్టు సైతం చెప్పింది. రీసెంట్గా కేరళలో ఈ హిజాబ్ వివాదం చెలరేగిన సమయంలో కేరళ హైకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. విద్యాశాఖ చట్టాలను మీరు ఖచ్చితంగా పాటించాల్సిందే, మేము మీ పిటిషన్ను స్వీకరించబోము అని ఒక పిటిషన్ను సైతం తిరస్కరించింది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ పిఎఫ్ఐను కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా కూడా దాని అనుబంధ సంస్థ అయిన రాజకీయ పార్టీ అయిన ఎస్డిపిఐను కేంద్రం నిషేధించలేకపోయింది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీని నిషేధం విధించాలి అంటే దానిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పిఎఫ్ఐ లాంటి సంస్థలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్యలు తీసుకున్నా అప్పట్లో పిఎఫ్ఐతో పాటు ఈ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను సైతం బ్యాన్ చేసినా కూడా ఎస్డిపిఐని అమిత్ షా బ్యాన్ చేయలేకపోయారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ఈసీ దీనిపై స్పందించడం లేదు. ఈ పార్టీ ఇంకా ఉనికిలోనే ఉంది కాబట్టి ఇదే పార్టీ తాజాగా కేరళలో కూడా ఈ విధంగా హిజాబ్ ఉద్యమాన్ని లేవనెత్తడానికి ప్రయత్నం చేసింది. దీన్ని వెంటనే కేరళ గవర్నమెంట్ కూడా వెంటనే అప్రమత్తమై వీటిని మొత్తానిగా సమసిపోయేలా చేయడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే కేరళ చాలా సున్నితమైన రాష్ట్రం. అక్కడ ముస్లింలు అండ్ క్రిస్టియన్లు, హిందువులు ముగ్గురు కూడా దాదాపు సరి సమాన నిష్పత్తిలో ఉన్నారు కాబట్టి ముస్లింలు క్రిస్టియన్ల మధ్య గనుక ఇప్పుడు ఈ వివాదం చినికి గాలివానలా మారి పెద్దగా గనుక అయితే ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వంపై అండ్ కేరళ రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతల అంశానికి సంబంధించి పెను ప్రమాదంగా మారే అవకాశం ఎంతైనా ఉంది. సో అలాంటి సున్నితమైన రాష్ట్రాల్లో ఎస్డిపిఐ లాంటి రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం అండ్ దేశంలో అల్లకల్లోలం సృష్టించడం కోసం ఇలాంటి వివాదాలు రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వీటిని వెంటనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే సమసిపోయేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అటువంటి రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ హిజాబ్ వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.